హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఇదైతే ఒక మూవీ హౌస్ ఫ్రెండ్స్. ఇందులో చాలా మూవీస్ జరుగుతాయి. లోపలైతే బాగా రిచ్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా బాగుంటుంది. నేనైతే అవుట్ సైడ్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇన్సైడ్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇన్సైడ్ కూడా చాలా బాగుంటుంది. లోపల హౌస్ ఇలా ఉంటుందో చూసాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, మరో వీడియోతోనైతే మీ ముందుకైతే వచ్చాను ఫ్రెండ్స్. ఇదైతే ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఎంట్రన్స్ లోపలికి వెళ్దాం. లోపలికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. లోపల ఎలా ఉందో చూసేద్దాం. లోపలికి అయితే ఎంటర్ అయ్యాం ఫ్రెండ్స్. లోపలికి అయితే వచ్చేసాం. చూడండి ఫ్రెండ్స్, హౌస్ ఎలా ఉందో లోపల. చాలా బాగుంటుంది హౌస్ అయితే. హౌస్ పైకి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి ట్రై చేసాం ఫ్రెండ్స్. అక్కడైతే డోర్ అయితే లాక్ చేసి ఉంది. డోర్ రాలేదు. ఆ పైన కూడా చూపిద్దాం అనుకున్నాము, కాకపోతే పైన చూపించడానికి అవ్వలేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో చూపించడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే హౌస్ అయితే చూసాను ఫ్రెండ్స్. ఇదైతే డైనింగ్ టేబుల్ ఫ్రెండ్స్. డైనింగ్ టేబుల్, అది కిచెన్. కిచెన్ అంటే ఓపెన్ కిచెన్. వేరే వేరే మన హౌస్ లాగా సపరేట్ కిచెన్ రూమ్ ఏమి ఉండదు. హాల్లోనే కిచెన్ ఉంటుంది, ఓపెన్ కిచెన్ ఉంటుంది. ఎందుకంటే షూటింగ్ చేసేటప్పుడు అది షూటింగ్ కనువుగా ఉండేలా వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ఎందుకంటే అక్కడ ఎక్కడ కెమెరా పెట్టిన అటువైపు కనపడడానికి కిచెన్, ఓపెన్ కిచెన్ అయితే పెట్టుకొని ప్లాన్ చేసుకుంటారు ఫ్రెండ్స్ వాళ్ళు. హౌస్ అయితే కలర్ఫుల్గా ఉండదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంది హౌస్. చాలా కలర్ఫుల్గా ఉంది. అది కెమెరా అక్కడ పెట్టారు. అయితే వాళ్ళు బయట కింద షూట్ చేస్తున్నారు, హౌస్ అవుట్ సైడ్ షూట్ చేస్తున్నారు. లోపల షూట్ చేసేటప్పుడు అయితే మనకు వీడియో తీయడానికి అవకాశం ఉండదు. అందుకని వాళ్ళు ఎప్పుడైతే బయట షూట్ చేస్తున్నారో మనం హౌస్లోకి వచ్చేసి వీడియో తీసాము. ఎందుకంటే అందరు ఉన్నప్పుడు బాగా డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఆ లైట్స్ కానీ, కెమెరాస్ కానీ, జనాలు కానీ బాగా డిస్టర్బెన్స్గా ఉండి హౌస్ ఎలా ఉందో చూపించడానికి అవకాశం ఉండదు ఫ్రెండ్స్. అందుకని ఇదైతే బాల్కనీ. బాల్కనీలో చైర్స్ ఎలా ఉన్నాయి, ఏంటి, బాల్కనీ ఎలా ఉన్నదనేది చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రాజేష్ సినీ వ్లాగ్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మరో వీడియోతోనైతే మీ ముందుకైతే వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.